దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని మహాకృపలో మరలా మనం కలిసి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ దైవ సంబంధమైన సబ్జెక్ట్స్ మనం నేర్చుకోవడానికి దేవుడిచ్చిన సమయాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సబ్జెక్టు థియాలజీ. సబ్స్క్రైబర్స్ అందరికీ నా ధన్యవాదాలు. బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగనే డయాసిస్ మెంబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రోగ్రామ్స్ చూస్తూ ఈ ప్రోగ్రామ్స్ ఎలా ఉన్నాయో మీ అనుభవాలు తెలియజేస్తున్నా మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒకవేళ ఇంకా మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ వీడియోస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ స్నేహితులకు పరిచయం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సబ్జెక్టు థియాలజీ. థియాలజీ అనే మాట ప్రత్యేకమైనదిగా చాలామంది క్రైస్తవులు భావిస్తూ ఉంటారు. గమనించండి, థియోస్ అంటే దేవుడు, ఆలజీ అంటే శాస్త్రము. దట్ మీన్స్ థియాలజీ ఈజ్ ద స్టడీ ఆఫ్ ద డివైన్, ద నేచర్ ఆఫ్ రిలీజియస్ బిలీఫ్స్ అండ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ హ్యుమానిటీ అండ్ ద ట్రాన్సెండెంట్. ద నేచర్ ఆఫ్ రిలీజియస్ బిలీఫ్స్, దేవుని గురించి, దైవ సంబంధమైన నమ్మకాలను గురించి, విశ్వాసాలను గురించి పరిశీలనగా తెలుసుకోవడాన్ని థియాలజీ అని అంటాము. ఇట్ ఇన్వాల్వ్స్ ఎగ్జామినింగ్ కాన్సెప్ట్స్ సచ్ యాజ్ గాడ్, గాడ్స్, డైటీస్, స్పిరిచువాలిటీ, ఫెయిత్ అండ్ రిలీజియస్ ప్రాక్టీసెస్. దేవుడు, దేవుళ్ళు లేక పరలోక సంబంధమైన వ్యక్తులు లేక దూతలు. దూతల్ని చాలామంది స్త్రీగా దూత వచ్చింది, దూత వెళ్ళింది అని అనడం అనేది అలవాటైంది. గమనించండి, దేవదూతలు పురుష రూపులు. వారిని పురుషులుగానే భావించి పిలవాలి కానీ స్త్రీగా భావించి పిలవకూడదు. చాలామంది ప్రసంగికులు కూడా ఈ మిస్టేక్స్ చేస్తున్నారు. దేవదూత వచ్చింది అని అనకూడదు, దేవదూత వచ్చాడు. ఓకే. Theology seeks to understand and interpret religious texts, traditions, and experiences, and it often addresses questions about the nature of existence, morality, and the meaning of life. Meaning of life. మన జీవితానికి అర్థం ఏంటి? ఎవరు చేశారు? లేదా మనమే పుట్టామా? తర్వాత గమ్యం ఏమిటి? ఇప్పుడు ఇలా జీవిస్తున్నాము, ఈ జీవితానికి అర్థం ఏంటి? ఎందుకు ఇలా జీవించాలి? వీటన్నిటినీ పరిశీలనగా తెలుసుకుని చేసే ప్రయత్నాన్ని మనము థియాలజీలో భాగంగా చూస్తాము. తర్వాత రిలీజియస్ టెక్స్ట్స్, మతపరమైన గ్రంథాలు, వాటిని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఏ ఆచారము ఎందుకు వచ్చింది, తర్వాత మతపరమైన మన అనుభవాలు ఏంటి, వ్యక్తిగత అనుభవాలు చాలా ఉంటాయి, వీటిని ఎలాగ అర్థం చేసుకోవాలి, వీటన్నిటికీ సంబంధించిన శాస్త్రాన్నే థియాలజీ అని అంటాము. Foot word of theology, that means root word of theology. The word theology comes from the Greek words theos meaning God and logos meaning word or reason or study. Logos అనే మాటకి 3 అర్థాలు ఉంటాయి. సాధారణంగా క్రైస్తవ పరిభాషలో లోగోస్ అంటే దేవుని నుంచి వచ్చిన వాక్కు అని మాత్రమే చెప్తూ ఉంటారు. ఒక పదానికి అనేక అర్థాలు ఉంటాయి. అందువల్ల ఒక పదానికి ఒకే అర్థంతో మనం ఎప్పుడూ కూడా చూడకూడదు. ఆ పదం అక్కడ ఉపయోగించారంటే దానికి చాలా అర్థాలు ఉంటాయి. ఇక్కడ లోగోస్ అనే పదానికి ప్రాముఖ్యమైన 3 అర్థాలు ఉన్నాయి. ఒకటి వర్డ్ అంటే మాట, రెండవది రీజన్ అంటే విశ్లేషణ, మూడవది స్టడీ పరిశీలన. వాక్కు, విశ్లేషణ, పరిశీలన, ఈ 3 అర్థాలు లోగోస్ అనే ఒక్క పదానికి ఉన్నాయి కనుక థియాలజీ, థియోస్ అంటే దేవుడు, లోగోస్ అంటే 3 అర్థాలు ఉన్నాయి కనుక థియాలజీ అంటే దేవునిని గూర్చి పరిశీలనగా తెలుసుకొనుట, దేవుని గూర్చి స్టడీ నేర్చుకొనుట, దేవుని వాక్యము ఏదో
దేవుని వాక్యము కానిదేదో తెలుసుకుంటాం. బైబిల్ గ్రంథంలో దేవుని మాటలు ఉన్నాయి. దేవుని మాటలు కాకుండా కొందరు వ్యక్తులు వారి స్వంత అభిప్రాయాలను బట్టి, స్వంత ఉద్దేశాలను బట్టి రాసిన మాటలు ఉన్నాయి. థియాలజికల్ నాలెడ్జ్ మనకు లేనప్పుడు ఎవరు చెప్పిన మాట అయినా సరే దేవుడు చెప్పారు, బైబిల్లో ఉంది కాబట్టి దేవుడు చెప్పారు అని పొరపాటు పడే అవకాశం ఉంది. చాలామంది బైబిల్ బోధకులు బైబిల్లో వ్రాయబడిన ప్రతి మాట కూడా దేవుడు వ్రాయించారని చెప్తున్నారు. ఇది సరైనది కాదు. దేవుడు వ్రాయిస్తే అందులో మిస్టేక్స్ ఉండవు, మిస్ఇంటర్ప్రిటేషన్స్ ఉండవు, కాంట్రవర్సీ ఉండదు, కాంట్రాస్ట్ ఉండదు, ఆపోజిట్ మీనింగ్స్కి సంబంధించిన వెర్సెస్ ఉండవు. కానీ బైబిల్ గ్రంథంలో సుమారుగా 30 ఒకదానికొకటి విరుద్ధమైన వచనాలు బైబిల్ గ్రంథంలోనే ఉన్నాయి. దేవుడు ఒకరికి ఒకలాగా మరొకలాగా చెప్పరు. మీకు న్యూ టెస్ట్మెంట్ గమనిస్తే లేటెస్ట్ బైబిల్స్లో రెడ్ మార్క్ బైబిల్స్ వచ్చాయి. ఏది యేసు ప్రభు మాట్లాడిన మాట, ఏది మనుషులు మాట్లాడిన మాట, ఏది రచయిత రాసిన మాట అనేది చాలా క్లియర్గా చెప్పారు. కనీసం ఆ బైబిలే చూసినప్పుడైనా ఇటువంటి వారు దేవుని మాటలు అనేవి వేరుగా ఉంటాయి, రచయిత మాటలు వేరుగా ఉంటాయి, మనుషుల మాటలు వేరుగా ఉంటాయని గ్రహిస్తే మంచిది. బైబిల్ సొసైటీ వారే ఈ మార్పు చేశారు. ఎందుకంటే ప్రతి క్రైస్తవుడు కూడా, బైబిల్ చదువుతున్న ప్రతి ఒక్కరు కూడా ప్రతిదీ అందులో ఏమున్నా సరే దేవుని మాటను అనుకుని పొరపాటు పడుతున్నారు. ఈ పొరపాటును సరిచేయాలి అని మన ఇండియన్ బైబిల్ సొసైటీ రెడ్ మార్క్ బైబిల్ని ప్రింట్ చేశారు. కనుక గమనించండి, మనుషుల మాటలు దేవుని మాటలుగా చెప్తే చాలా ప్రమాదం. దేవుని మాటలు మనుషుల మాటలుగా చెప్తే చాలా నష్టం. అందువల్ల దేవుని మాటలు దేవుని మాటలుగా చెప్పాలి, మనుషుల మాటలు మనుషుల మాటలుగా చెప్పాలి. ఈ డిఫరెన్స్ గమనించండి. ఈ బైబిల్ గ్రంథంలో ఏది దేవుని మాట, ఏది ప్రవక్త మాట, ఏది అపోస్తలుడు తన సొంతగా చెప్పిన మాట, ఏది పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన మాట, ఈ డిఫరెన్స్ తెలియాలంటే ఖచ్చితంగా థియాలజీ నేర్చుకుని తీరాలి. థియాలజీ నేర్చుకోకపోతే చాలా మిస్టేక్స్ మనం చేస్తాము, నమ్ముతాము, ఫాలో అవుతాం. ఇలా ఎవరైతే థియాలజీ నేర్చుకోకుండా వారికి తోచింది, వారికి నచ్చింది, వారికి ఇష్టమైనది ఫాలో అవుతున్నారో వారు చాలా 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 నష్టపోతారు. గమనించాలని కోరుతున్నాను. వాట్ ఆర్ ద ప్రొసీజర్స్ ఇన్ థియాలజికల్ స్టడీస్? థియాలజికల్ స్టడీస్లో ప్రొసీజర్స్ ఏమిటి? Theological studies encompasses a broad spectrum of methods, practices, and academic disciplines that aim to understand the nature of the divine religious beliefs and spiritual practices. Methods, విధానాలు, practices, పద్ధతులు, academic disciplines, విద్యా బోధన అంశాలుగా నేర్చుకునే విషయాలు, అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ డివైన్, దైవికమైన విధానము లేక పరలోక సంబంధమైన పద్ధతులు ఎలా ఉంటాయి, భూమి మీద పరలోకంలో ఒకలాగే ఉంటాయా? కాబట్టి ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్ళేసరికి పద్ధతులు మారుతున్నాయి, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్ళేసరికి పద్ధతులు మారుతున్నాయి. అలాగే భూమి మీద ఉండే పద్ధతులు వేరు, పరలోక రాజ్యంలో పరలోకములో ఉండే పద్ధతులు వేరు. ఈ డిఫరెన్స్ అనేది తెలుసుకోవడానికి మనకి థియాలజీ ఉపయోగపడుతుంది. రిలీజియస్ బిలీఫ్స్, ప్రతి మతంలో కూడా మంచి నమ్మకాలు ఉంటాయి, మూఢనమ్మకాలు ఉంటాయి. క్రైస్తవంలో కూడా చాలా మూఢనమ్మకాలు ఉన్నాయి. ఏది మూఢనమ్మకమో ఏది సరైన నమ్మకమో విశ్వాసము ద్వారా తెలుసుకోలేరు. ఎందుకంటే విశ్వాసం అనేది ఏదైనా నమ్మేలాగా చేస్తుంది. చాలా సందర్భాల్లో మన విశ్వాసము
అంధవిశ్వాసంగా, అజ్ఞానంతో కూడిన విశ్వాసంగా ఉంటుంటుంది. అనేక సంవత్సరాలుగా క్రైస్తవ పరిశీలన చేస్తూ, సంఘాలను పరిశీలన చేస్తూ 37 సంవత్సరాలకు పైగా సేవా అనుభవాన్ని కలిగి ఈ మాటలు నేను మీకు చెప్తున్నాను. నమ్మకాలు అనేక రకాలుగా ఉంటున్నాయి. అందులో ఏది సరైంది? నిజమైనది నమ్మకపోయినా నష్టమే, అబద్ధమైనది నమ్మినా నష్టమే. ఈ నిజము అబద్ధము ఎవరు మనకి చెప్తారు? ఎవరు చెప్పరు. ప్రతి బోధకుడు తాను చెప్పేది నిజమంటాడు. ప్రతి డినామినేషను వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అంటారు. ప్రతి విశ్వాసి తాను ఏది నమ్మితే అదే కరెక్ట్ అంటాడు. నిజం అనేది ఒకటే ఉంటుంది, అబద్ధాలు కోట్ల కొలది ఉంటాయి. ఆ నిజం అనేది పరిశీలన చేయవలసిన బాధ్యత నా మీద ఉంది. ఐ ఆమ్ ద రెస్పాన్సిబుల్ టు ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ద ట్రూత్ ఫర్ మై సేక్. ఇఫ్ దెర్ ఈజ్ ఏ రాంగ్ బిలీఫ్ which I followed, definitely I lost something. I could not recover the loss if there is no possibility to recover it. So in this procedure, we have to study what is right and what is wrong by our own. So every Christian, ప్రతి క్రైస్తవునికి కూడా ఏది లేఖనము, ఏది మాట, ఏది దేవుడు చెప్పారు, ఏది దేవుడు చెప్పలేదో తెలుసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. ఈ బాధ్యతను క్రైస్తవుడు విస్మరిస్తే తన ఆత్మీయ జీవితాన్ని తనే పతనం చేసుకున్నట్లవుతుంది. దేవుని దగ్గర తలదించుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. అందువల్ల గమనించాలని కోరుతున్నాను. టెక్స్చువల్ ఎనాలిసిస్, లేఖనాలను మనం పరిశీలించడంలో ఏది దేవుని మాట, ఏది కాదని థియోలాజికల్గా తెలుసుకోవడంలో మొట్టమొదటిగా మనం చేయాల్సింది టెక్స్చువల్ ఎనాలిసిస్. టెక్స్ట్, ఇందులో 2 భాగాలు ఉన్నాయి. స్క్రిప్చరల్ స్టడీ, ఎక్సెజీసిస్. టెక్స్చువల్ ఎనాలిసిస్లో 2 భాగాలు ఉన్నాయి. స్క్రిప్చరల్ స్టడీ అంటే మొదటిగా చదవాలి. బైబిల్ గ్రంథాన్ని మొదటగా 2-3 సార్లు కంటిన్యూగా చదివేయండి. ఎవరైనా బైబిల్ చదవాలనుకున్న వారు, ఆసక్తి కలిగిన వారు ఒక 3 సార్లు బైబిల్ మొత్తం చదివేయండి. ఏం పరిశీలన చేయొద్దు, జస్ట్ అవుట్లైన్ వరకు చదవండి. ఇక ఆ తర్వాత ఎక్సెజీసిస్, వచనం వెంబడి వచనం, లైన్ బై లైన్, స్క్రిప్చర్ బై స్క్రిప్చర్ పరిశీలనగా ప్రశ్నించుకుంటూ, సమాధానాలు వెతుకుతూ, ఆ సందర్భంలో సమాధానం అక్కడ రాసి ఉండకపోతే, బైబిల్కి సంబంధించిన అనేక గ్రంథాలు ప్రపంచంలో ఉన్నాయి. ఎందరో పండితులు బైబిల్కి సంబంధించిన వ్యాఖ్యానాలు రాశారు, గ్రంథాలు రాశారు. హిస్టారికల్గా, సోషల్గా, జాగ్రఫికల్గా వాటిని పరిశీలించి తెలుసుకున్నప్పుడు మాత్రమే సత్యం అనేది తెలుస్తుంది. ఈ విధంగా తెలుసుకోవడాన్ని ఎక్సెజీసిస్ అని అంటాం. సో టెక్స్చువల్ ఎనాలిసిస్లో స్క్రిప్చరల్ స్టడీ ఈజ్ ద ఫస్ట్ థింగ్, అండ్ ద నెక్స్ట్, బై ద మెథడ్ ఆఫ్ ఎక్సెజీసిస్ వీ హ్యావ్ టు స్టడీ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద స్క్రిప్చర్ ఇన్ ఏ ప్రాపర్ వే. రెండవది హిస్టారికల్ కాంటెక్స్ట్. హిస్టారికల్ కాంటెక్స్ట్లో హిస్టారికల్ థియాలజీ, చర్చ్ హిస్టరీ 2 భాగాలు ఉంటాయి. హిస్టారికల్ థియాలజీ, చర్చ్ హిస్టరీ. వాట్ ఈజ్ హిస్టారికల్ థియాలజీ? హిస్టరీ, చరిత్ర అందరికీ తెలుసు. క్రైస్తవ చరిత్ర ఎక్కడి నుంచి మొదలైంది? అబ్రహాము గారి దగ్గర నుంచి మొదలైంది. అబ్రహాము గారి వంశంలో నుంచి ప్రభువు వారు వచ్చారు కనుక అబ్రహాము గారి ద్వారా అబ్రహాము గారు ప్రారంభం. అబ్రహాము గారి దగ్గర నుంచి, మరి ఆదాము గారి దగ్గర నుంచి లెక్కించాలి కదంటే అది వరల్డ్ హిస్టరీలోకి వెళ్తారు. ఆదాము గారి నుంచి నోవహు గారి వరకు, అబ్రహాము గారు రాకముందు వరకు ప్రపంచం అంతటికీ సంబంధించిన అంశాలవి. అబ్రహాము గారి దగ్గర నుంచి క్రిస్టియన్ హిస్టరీ అనేది, ఇజ్రాయెల్ హిస్టరీ అనేది ప్రారంభమవుతుంది.
కనుక అబ్రహాము గారి దగ్గర నుంచి దేవుడు తనను తాను ఎలా బయలుపరుచుకున్నారు, హౌ గాడ్ రివీల్డ్ హిమ్సెల్ఫ్. ఇఫ్ గాడ్ డస్ నాట్ రివీల్, వీ కెనాట్ ఫైండ్ హిమ్ ఇన్ ఎనీ వే. దేవుడు తన గురించి తానే చెప్పాలి. దేవుడు ఏమిటి అనేది చెప్పడానికి ఏ మనిషికి కూడా నాలెడ్జ్ లేదు. అందువల్ల దేవుడు అబ్రహాము గారి ద్వారా ఎలా బయలుపరిచారు, అబ్రహాముకి దేవుడు తను ఎలా బయలుపరుచుకున్నారు, అబ్రహాము గారి దగ్గర నుంచి యేసు ప్రభువు వారు వచ్చేంత వరకు దేవుడు ఎలాగూ తనను తను బయలుపరిచారు, తన గురించి తాను ఏం తెలియజేశారు, ఎటువంటి కార్యక్రమాలు చేశారు, ఏం మాట్లాడారు, ఏ విధంగా తనను ఆరాధించాలని చెప్పారు. ఈ హిస్టరీ అంతా కూడా మనం పరిశీలన చేసినప్పుడు దేవుని గురించి ప్రాథమికమైన విషయాలు మనకు తెలుస్తాయి. నెక్స్ట్, చర్చ్, సంఘము ఏర్పడడం అనేది ద ఫ్రూట్ ఆఫ్ ద హిస్టరీ ఆఫ్ ఇజ్రాయెల్. చర్చ్ ఈజ్ ద ఫ్రూట్, ఫలము. అబ్రహాము అనే మొక్కని దేవుడు నాటితే కొమ్మలుగా ఇజ్రాయేలు 12 గోత్రాలు విస్తరిస్తే సంఘము ఆ చెట్టుకు వచ్చిన ఫలము, ఫ్రూట్. కనుక ఈ సంఘము ప్రారంభమైన దగ్గర నుంచి, సంఘం ఎప్పుడు ప్రారంభమైంది? పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మ దేవుడు అధికారపూర్వకంగా సంఘాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి 2000 సంవత్సరాలు సంఘములో ఏ మార్పులు వచ్చాయి? యేసు ప్రభువు వారి ద్వారా దేవుడు, యేసు ప్రభువు వారి ద్వారా అని ఎందుకన్నానంటే, యేసు ప్రభువు వారు దేవుడు వేరు కాదు. యేసు ప్రభువు అనే ఆ పేరు ఒక శరీరానికి వర్తిస్తుంది. ద బాడీ ఆఫ్ ఎ పర్సన్ హూ ఈస్ బోర్న్ టు మేడం మేరీ గారు. యేసు అనేది ఆయన శరీరానికి పేరు, దేవునికి పేరు ఉండదు. మోషే గారు మీ పేరు ఏంటి అని అడిగితే అప్పటికే దేవుళ్ళకి దేవతలకి పేర్లు ఉన్నాయి. ప్రతి దేవుడికి ప్రతి దేవతకి పేర్లు ఉన్నాయి. పేరు ఏంటని అడిగితే మోషే గారు దేవుడు ఏం చెప్పారు? ఐ యామ్ దట్ ఐ యామ్, నేనే, నాకు పేరేంటయ్యా. కనుక పేరు లేదు, నాకు పేరు ఉండదు అని చాలా స్పష్టంగా దేవుడు తెలియచేస్తే, ఆయన పేరు యేసు అని అంటున్నామంటే ఏమనాలి? దేవుని పేరు యేసు కాదు. దేవుడు భూమి మీదకి నర శరీరిగా వచ్చినప్పుడు ఆ శరీరానికి ఒక పేరు ఉండాలి కాబట్టి, ఆ వ్యక్తికి ఒక పేరు ఉండాలి కాబట్టి యేసు అని పేరు పెట్టారు. ఆ యేసు అనే పేరు భూమి మీద ఆయన జీవించిన శరీరానికి మాత్రమే వర్తిస్తుంది కానీ పరలోకములో ఇప్పుడు ప్రభువు వారు ఉన్నారు, ఆయన పేరు యేసు కాదు. ఈ డిఫరెన్స్ గమనించండి. కనుక యేసు అనే రూపములో దేవుడు ఏం చెప్పారు? అప్పటి నుంచి ఈనాటి వరకు సంఘములో ఎటువంటి మార్పులు జరుగుతున్నాయి, ఎటువంటి కార్యక్రమాలు దేవుడు చేస్తున్నారు? అపోస్తుల కార్యాల్లో మనం చూసినప్పుడు దేవుడు ఎటువంటి కార్యక్రమాలు చేశారు? ప్రకటన గ్రంథానికి వచ్చేసరికి సంఘాలతో దేవుడు ఎలా మాట్లాడుతున్నారు? ఇవన్నీ కూడా చర్చి హిస్టరీలో మనం పరిశీలన చేయాలి. ఈ విధంగా పరిశీలన చేసినప్పుడు దేవుని గురించి చాలా విషయాలు మనకి తెలుస్తాయి. సిస్టమేటిక్ థియాలజీ, ద థర్డ్ పోర్షన్. సిస్టమేటిక్ థియాలజీ అంటే ఒక క్రమమైన పద్ధతిలో దేవుని గురించి నేర్చుకోవడం. అంటే ఎవరికి ఏది నచ్చితే అది దేవుడు అని అనడం కాదు. ప్రతిదానికి ఒక పద్ధతి ఉండాలండి. పద్ధతి లేనిది ఏదైనా సరే అభాస్పాలైపోతుంది. A system is must for every administration and every organization. The church is an administrative organization. So the church must have the system. And every study must have a system. ఈ మనకి ఒకటో తరగతిలో నేర్పించారు.
ఈరోజు ఇప్పుడు ఎల్కేజీలో నేర్పిస్తున్నారు. అప్పుడే పెద్ద పెద్ద పుస్తకాలు ఇచ్చి ఎందుకు చదివించలేదు? 10 సంవత్సరాలు చదివితేనే కానీ వీడికి కనీసం చదువు రాదని ఎందుకు చెప్పారు? దట్ ఈస్ ద సిస్టమ్. ఇంకా సిస్టమేటిక్ థియాలజీ. సిస్టమేటిక్ థియాలజీ అంటే డాక్ట్రినల్ థియాలజీ కాదు. డాక్ట్రిన్స్ అంటే సిద్ధాంతాలు. ప్రతి డినామినేషన్ కూడా వాళ్ళకి నచ్చిన డాక్ట్రిన్ పెట్టుకుని అదే థియాలజీ అని చెప్తున్నారు. ఇది చాలా చాలా తప్పు, అబద్ధం. థియాలజీ మీన్స్ ద ఓన్లీ థింగ్ ఎవ్రీ పర్సన్ మస్ట్ నో అండ్ ఎవ్రీ పర్సన్ మస్ట్ హ్యావ్ టు సే ద సేమ్ థింగ్. దేవుడు అంటే ఎవరో ఒకటే విధానం ఉంటుంది. ఒక్కో డినామినేషన్ ఒక్కొక్కలాగా దేవుడిని చెప్పడానికి వీల్లేదు. ఓకేనండి. సిస్టమేటిక్ థియాలజీ. ఇందులో డాక్ట్రినల్ స్టడీ, డాగ్మాటిక్స్, ఈ 2 అంశాలు ప్రధానంగా ఉంటాయి. డాక్ట్రినల్ స్టడీ, డాక్ట్రిన్, డాగ్మా, డాగ్మాటిక్, ఈ 3 పదాలు మీరు గమనించాలి. ఇజం అనే పదం దీనిలో ముందుగా యాడ్ చేయాలి. ఒపీనియన్ అనే పదాన్ని ముందుగా యాడ్ చేయాలి. ఒపీనియన్, నాకు ఒక అభిప్రాయం ఉంటుంది ప్రతి విషయంలో కూడా, అలాగే మతపరంగా నాకు కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. ఈ అభిప్రాయాన్ని నేను అనేక మందికి షేర్ చేసినప్పుడు వారు కూడా దాన్ని వినడానికి ఇష్టపడినప్పుడు దానిని ఇజం అంటాం. ఈ ఇజంని ఆచరణలో పెడితే చాలామంది ఆ ఇజంని ఇష్టపడి దాన్ని అనుసరించడం ప్రారంభిస్తే అది డాగ్మా అవుతుంది. ఈ డాగ్మా అనే వాటిని, కొన్ని డాగ్మాస్ని కలిపి ఒక సిద్ధాంతాన్ని, విధానాన్ని తయారు చేస్తే అది డాగ్మాటిక్ అవుతుంది. ఇటువంటి డాగ్మాటిక్స్ కొన్నిటిని కలిపి ఒక విధానాన్ని తయారు చేస్తే అది డాక్ట్రిన్ అవుతుంది. అంటే కనుక సచ్ డాక్ట్రిన్స్, డినామినేషనల్ డాక్ట్రిన్స్ అన్నీ కూడా ఈ విధంగా ఒక మనిషి అభిప్రాయాన్ని బట్టి మాత్రమే ప్రారంభించబడ్డాయి. ఎవ్రీ డాక్ట్రిన్ ఆఫ్ క్రిస్టియన్ చర్చ్ ఈజ్ primarily the only one person's opinion, that's all. It is not the opinion of God. God's opinion is universal, not personal or not individual. దేవుని అభిప్రాయం ఏదైనా సరే అందరికీ వర్తించేలాగా ఉంటుంది. ఒక వ్యక్తికి కానీ ఒక గ్రూప్కి కానీ వర్తించేలాగా దేవుని అభిప్రాయము ఉండదు. ఎందుకంటే దేవుడికి ప్రపంచంలో ఉన్న అందరూ కావాలి, కానీ డినామినేషన్స్కి వాళ్ళ డినామినేషన్ వాళ్ళు మాత్రమే కావాలి, గ్రూప్స్కి వాళ్ళ గ్రూప్స్ మాత్రమే కావాలి, వాళ్ళ డినామినేషన్కి సపోర్ట్ చేసేవాళ్ళు మాత్రమే భక్తులు అంటారు. వారి డినామినేషన్ సపోర్ట్ చేయకపోతే వారు పాపులు అంటారు. అంటే పరిసయ్యుల బోధ ఇది. పరిసయ్యులు అంగీకరించలేదు. యేసు ప్రభువు వారిని కూడా పాపు లిస్టులో చేర్చేశారు. వాళ్ళు బైబిల్లో మాట రాయలేదు, కానీ వాస్తవం అదే. పరిసయ్యులను వ్యతిరేకించే వారందరూ పాపులే. పాపులనే గుంపు ఒకటి ఉండేది. యేసు ప్రభువు వారిని, అపోస్తలులను కూడా పాపులనే గుంపులో చేర్చేసుకున్నారు వాళ్ళు. అంటే వారు ఆడిన ఆట, పాడిన పాటకు దొరువు వేయకపోతే పాపు లిస్టులో యేసు ప్రభువు వారితో సహా అపోస్తలులందరినీ పెట్టేస్తారు. అలాగనే ఏ డినామినేషన్కి ఆ డినామినేషను వారు ఆడింది ఆటగా, పాడింది పాటగా దొరువు వేయకపోతే మిగిలిన వాళ్ళందరినీ పాపులుగా పెడతారు. కనుక ఈ డాక్ట్రిన్ అనేది, డినామినేషనల్ డాక్ట్రిన్ అనేది ఎలా వచ్చిందంటే ద ఒపీనియన్, ఒక్క వ్యక్తి ఒక అభిప్రాయము ఒక ఒపీనియన్గా ప్రారంభమై తర్వాత ఇజంగా మారి, తర్వాత డాగ్మాగా మారి, తర్వాత డాగ్మాటిక్స్గా మారి, తర్వాత డాక్ట్రిన్గా వచ్చింది. కొన్ని వందల సంవత్సరాల చరిత్రలో ఇటువంటి పరిణామాలు చెంది ఈ రోజున విపరీతమైన డాక్ట్రిన్స్ క్రైస్తవ సంఘాన్ని వేధిస్తూ, నాశనం చేస్తూ, చెడగొడుతూ ఉన్నాయి. ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని మనవి చేస్తున్నాను. నెక్స్ట్ మెథడ్ ఫిలాసఫికల్ ఎంక్వైరీ. Philosophy means the life, how we have to lead in this world in our safety and for the other safety. నేను క్షేమంగా బ్రతుకుతూ
నా చుట్టూ ఉన్న వారు క్షేమంగా బ్రతుకుతూ విచారాలు, దుఃఖాలు ఇవన్నిటిని కూడా దూరం చేసుకుని ప్రశాంతంగా బ్రతకడానికి ఒక మనిషికి నేర్పించే పాఠాలనే లేక నేర్చుకునే పాఠాలనే ఫిలాసఫీ అంటారు. ఫిలాసఫీ ఆఫ్ రిలీజన్. మతము, ప్రతి మతము కూడా ఏ మతమైనా మనిషి శాంతిగా, సమాధానంగా, ఇతరులకి మేలు చేస్తూ బ్రతకమని చెప్తారు. ఏ మతమైనా ఇతరులను హాని చేయమని చెప్పదు. కానీ మనుషుల అభిప్రాయాలను బట్టి ఆయా మతాల పేర్ల మీద ఎప్పుడు యుద్ధాలు, ఘోరాలు జరుగుతున్నాయి. ఏ మతము అధికారంలో ఉంటే మిగిలిన మతాలు నడిచే ప్రయత్నం చేశారు. ఇది అన్ని మతాలకు వర్తిస్తుంది, ఇంక్లూడింగ్ క్రిస్టియానిటీ. తక్కువ మతము ఏదైతే ఉందో దానిని ఎక్కువ మతం అనేది ఇబ్బంది పెట్టడం అనేది ప్రతి చోట ఉంది. ఇది హిందూయిజంలో ఉంది, ముస్లింలో ఉంది, క్రిస్టియానిటీలో కూడా ఉంది, లేదని అనడానికి వీలు లేదు. కానీ ఇది దేవుడు ఇటువంటి మాటలు చెప్పరు. మనుషులు వారి స్వార్థం కొరకు దేవుని మాటను అడ్డు పెట్టుకుని ఒకరినొకరు ఆధిపత్యం చెలాయించి ఒకరినొకరు నాశనం చేయాలని చూస్తారు. కనుక రిలీజియస్ ఫిలాసఫీ ఆర్ ద ఫిలాసఫీ ఆఫ్ రిలీజన్, ఏ మతము ఏం చెప్తుంది? నేను అనుసరిస్తున్న మతము నేను ప్రశాంతంగా, సమాధానంగా ఈ ప్రపంచంలో బ్రతకడానికి ఎలాగో నాకు మార్గం చూపిస్తుంది. యేసుప్రభు వారు ఒక మాట అంటారు, ప్రయాసపడి భారం మోస్తున్న ప్రజలారు నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. అవర్ లార్డ్ ఓపెన్లీ ఇన్వైటెడ్ ద పర్సన్స్ హూ ఆర్ లీడింగ్ దేర్ లైఫ్స్ విత్ హెవీ లాడెన్ టు టేక్ ఎ రెస్ట్, టు గివ్ ఎ రెస్ట్. దురదృష్టవశాత్తు క్రైస్తవులకి విశ్రాంతి లేని జీవితాలు జీవిస్తున్నారు చాలామంది. యేసు ప్రభువు వారు విశ్రాంతిని ఇస్తానంటే ఆ విశ్రాంతి చాలామంది క్రైస్తవుల జీవితాల్లో లేదు. కారణం వారే, దేవుడు మాత్రం కాదు. ఎథిక్స్ అండ్ మొరాలిటీ. అనలైజింగ్ రిలీజియస్ ఎథికల్ టీచింగ్స్ అండ్ దేర్ అప్లికేషన్స్ ఇన్ కంటెంపరీ ఇష్యూస్. మొరాలిటీ అంటే నీతిగా జీవించడం, ఎథిక్స్ అంటే నీతిగా ఎలా బ్రతకాలో చెప్పడం. ఏది నీతి అనేది ఎథిక్స్ చెప్తుంది, ఆ నీతిని అనుసరిస్తున్నారా లేదా అనేది మొరాలిటీ చెప్తుంది. ఈ ఎథిక్స్, ఈ మొరాలిటీ ఏమిటి? ఎందుకు నీతిగా ఉండాలి? ఉండకపోతే నష్టం ఏమిటి? ఉండవలసిన అవసరం ఉందా? ఉంటే ఏం జరుగుతుంది? ఉండకపోతే ఏం జరుగుతుంది? ఇది ఎవరు చెప్తారు? ఎవరు చెప్తే ఎవరు వింటారు? ఎవరికి వారుగానే దీని గురించి తెలుసుకోవాలి. అలా తెలుసుకోవడానికి మనకుండే అవకాశమే థియాలజీ. రెండవది, నేను ఒకటి సరైనది అనుకుంటాను, ఇది నీతి, ఇది సరైనది అనుకుంటాను. అది అవునా కాదా? ఒక ఫ్యామిలీకి ఒక నీతి ఉంటుంది, కొన్ని ఎథిక్స్ ఉంటాయి, కొన్ని మొరాలిటీస్ ఉంటాయి. ఒక రిలీజన్కి కొన్ని ఎథిక్స్ ఉంటాయి, కొన్ని మొరాలిటీస్ ఉంటాయి. ఒక క్రైస్తవునిగా నేను అనుసరిస్తున్న ఎథిక్స్ అండ్ మొరాలిటీ ఎవరు సర్టిఫై చేయాలి? దేవుడు సర్టిఫై చేయాలి. అంటే నేను అనుసరిస్తున్నది సరైనదా కాదా అనేది దేవుడు అంగీకరించాలి. అంటే దేవుడు నాకు నిత్య జీవాన్ని ఇస్తున్నారు కనుక నేను అనుసరిస్తున్న ఎథిక్స్, మొరాలిటీ నాకు నచ్చింది కావచ్చు, నా చుట్టుపక్కల వారికి నచ్చి ఉండవచ్చు, అందరూ అంగీకరించి ఉండొచ్చు. కానీ దేవుడు అంగీకరిస్తారా లేదా? యేసు ప్రభువు వారు చాలా స్పష్టంగా చెప్పారు, నా నీతిని మీరు అనుసరించండి అని ఇజ్రాయేలీలతో చెప్పారు. ఇజ్రాయేలుకు ధర్మశాస్త్రం ఉంది, నీతి శాస్త్రం ఉంది, నీతి సూత్రాలు ఉన్నాయి, అవన్నీ వారు అనుసరిస్తున్నారు. కానీ ప్రభు అన్నారు, అది కాదు, నేను
చెప్పిన నీతిని మీరు అనుసరించాలి అని యేసుప్రభు చెప్పడం జరిగింది. క్రైస్తవులకు ఒక ప్రత్యేకమైన నీతి నియమాలను దేవుడు ఏర్పాటు చేశారు. వాటిని అనుసరిస్తున్నారా లేదా అనేది ఎవరికి వారికి చూసుకోవాలి. తర్వాత ఫిలాసాఫికల్ ఎంక్వైరీలో ఆల్రెడీ మనం చెప్పుకున్న విషయాలు గమనించారు కదా. నెక్స్ట్ ప్రాక్టికల్ థియాలజీ అంటే ప్రాక్టికల్గా ప్రతిదాన్ని పరిశీలించారు. ఎప్పుడో ఇదే వరకు జరిగింది, సరే ఇప్పుడు నాకేం జరుగుతుంది, ఇప్పుడు జరుగుతుందా లేదా, ఒకప్పుడు జరిగింది కావచ్చు, ఇప్పుడు జరుగుతుందా లేదా, ఇప్పుడు జరుగుద్దా జరగదా, దేవుడు చేస్తారా చేయరా. పాస్టోరల్ కేర్, హోమిలిటిక్స్. ఈ ప్రాక్టికల్ థియాలజీని అడాప్ట్ చేసి చెప్పవలసిన బాధ్యత పాస్టర్ల మీద ఉంది. ఎప్పుడో ఏదో జరిగింది, ఇప్పుడు అదే జరుగుతుంది అని పాస్టర్ గారులు అయిన వారు, ప్రసంగికులైన వారు బోధిస్తున్నారు. అబ్రహాము గారికి ఎలా జరిగింది, దావీదు గారికి ఎలా జరిగింది, మీకు అలాగే జరుగుద్ది అని. దావీదు గారికి జరిగింది, దావీదు గారికి జరుగుద్ది, నాకెందుకు జరుగుద్ది? అబ్రహాము గారికి జరిగింది, అబ్రహాము గారికి జరుగుద్ది, నాకెందుకు జరుగుద్ది? ఒకసారి మీరు గమనించండి. మీకు తెలిసిన వారు, బంధువులు, చుట్టాలు దగ్గరికి వెళ్ళిపోయి సుమారుగా 100 మంది మీకు బాగా పరిచయమైన వాళ్ళు ఉంటారు కదా. లేక మీ చర్చిలో, మీరు ఏ చర్చికి వెళ్తున్నారో చర్చిలో తీసుకోండి. మీ చర్చిలో ఉన్న మనుషులందరినీ మీరు గమనించండి. మీకు జరిగింది మీ చర్చిలో ఉన్న వాళ్ళందరికీ జరిగిందా? అయితే మీ చర్చిలో ఎవరికో ఏదో జరిగింది, మీకు జరిగిందా? కళ్ళ ముందు మనకి ఆధారం కనిపిస్తుంది కదా, జరిగిందా? మీ జీవితంలో దేవుడు చేసిన కార్యాలు అందరి జీవితాల్లోనూ, మీ సంఘస్థులు అందరిలో అదే చేశారా? దీన్ని ప్రాక్టికల్ థియాలజీ అంటాం. నాకు జరిగింది, అది మీకు జరుగుద్దా జరగదా? మీకు జరిగింది, నాకు జరుగుద్దా జరగదా? అబ్రహాము గారికి జరిగింది, నాకు జరుగుద్దా జరగదా? ఈ రోజున దేవుడు చేస్తారా లేదా? ఈ రోజున అటువంటి అవసరం ఉందా? అబ్రహాము గారిని దేవుడు పిలిచారు కల్దీయుల దేశం నుంచి. ఈరోజు నన్ను ఒక దేశం నుంచి ఒక దేవుడు నన్ను పిలవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈరోజు ప్రతి దేశంలోనూ ఆయన బిడ్డలు ఉన్నారు, ఆయన బిడ్డలు ఉండాలి. అప్పుడు అబ్రహాము గారు కల్దీయుల దేశంలో ఉన్న ఊరిలో ఉన్నప్పుడు ఆయన దేవుడు చెప్పిన పని చేయలేరు కనుక, దేవునితో ఆయన నడవలేరు కనుక ఆయన వేరేగా దేవుడు మెసొపొటేమియా నుంచి తీసుకొచ్చారు. కానీ ఈరోజు నేనున్న ఊరిలో, నా ప్రాంతంలో నేను దేవుని కొరకు బ్రతకగలను. నన్ను వేరే ప్రాంతానికి ఎందుకు పిలుస్తారు? నన్ను వేరే దేశానికి ఎందుకు తీసుకెళ్తారు? ఎప్పుడైనా మనం ఏదైనా పని చేసినప్పుడు అవసరాన్ని బట్టి పని చేస్తాం. ఆ పని అయిపోతే, అవసరం తీరిపోతే పని మానేస్తాం. దేవుడు కూడా అంతే. కనుక అది గమనించాలి. ఇది హోమిలిటిక్స్ అంటే ప్రసంగం ఎలా చేయాలి, ఎవరికి ఎటువంటి ప్రసంగం చెప్పాలి, ఎవరికి ఏమి నేర్పించాలి అనే కనీస జ్ఞానము పాస్టర్ అనే పనిచేసే వ్యక్తికి ఉండాలి. ఎవరు నేర్పిస్తారు? బైబిల్ కాలేజెస్లో, పాస్టరల్ ట్రైనింగ్ సెంటర్స్లో నేర్పిస్తారు. దాన్ని హోమిలిటిక్స్ అంటాం. ప్రసంగాలు ఏ విధంగా చేయాలి, ఎక్కడ చేయాలి, ఏమి చేయాలి, ఏమి చేయకూడదు, ఎవరికి ఏం చెప్పాలి, ఎవరికి ఏం చెప్పకూడదు అనేది తెలుసుకోవడానికి హోమిలిటిక్స్ అనే ఒక సబ్జెక్ట్ ఉంది. బైబిల్ కాలేజెస్లో మీకు మాస్టర్ ఆఫ్ డివినిటీ లేదా బ్యాచిలర్ ఆఫ్ డివినిటీలో ఖచ్చితంగా ఈ హోమిలిటిక్స్ అనే సబ్జెక్ట్ని చెప్తారు. ఇది చదవకపోతే ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియదు, ఎవరికి ఏం చెప్పాలో తెలియదు, ఏదో వారికి తోచింది మాట్లాడితే చాలాసార్లు నష్టం జరుగుద్ది. కనుక ఈ ప్రాక్టికల్ థియాలజీ అనేది ఏమిటంటే, ఈ రోజున నేను ఆ వాక్యాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయగలను, అపోస్తలులు చెప్పిన మాటలు ఈరోజు నాకు ఇంప్లిమెంట్ చేయడానికి ఎటువంటి అవకాశం ఉన్నదా లేదా?
అపోస్తలులు రాసినవి, పౌలు గారు చెప్పినవి, పేతురు గారు చెప్పినవి కొన్ని విధానాలు ఈరోజు అమలుపరచడానికి అవకాశం ఉందా లేదా, అవసరం ఉందా లేదా, ఇవన్నీ కూడా ప్రాక్టికల్ థియాలజీలో పరిశీలన చేస్తాం. తర్వాత కంపారిటివ్ రిలీజియన్, ఇందులో ఇంటర్ఫెయిత్ డైలాగ్, రిలీజియస్ ప్లూరలిజం అనే 2 అంశాలు ఉంటాయి. కంపారిటివ్ మీకు తెలుసు, ఈ పదానికి అర్థం మీకు తెలుసు. కంపారిటివ్ రిలీజియన్, కంపేర్ చేయడం. మతము మార్చుకుంటాం. ఎందుకు మార్చుకుంటాం? ఈ మతాన్ని ఆ మతాన్ని కంపేర్ చేసినప్పుడు ఏది సరైనది అనుకుంటే ఆ మతాన్ని మార్చుకుంటాం, అనుసరిస్తాం. ఇలాగని చాలా విషయాల్లో మనం కంపేర్ ఒకేసారి 2 జాబ్ ఆఫర్స్ మీకు వచ్చాయనుకోండి. ఈ 2 జాబ్ ఆఫర్స్లో ఏది బెటర్ అనేది మీరు కంపేర్ చేసుకుంటారు, ఏది బెటర్ అనేది ఫాలో అవుతారు. అలాగే ఫీల్డ్ రీసెర్చ్, ఈ మాట ఆల్రెడీ మీకు నేను తెలియచేశాను. ఫీల్డ్, మీ చుట్టూ ఉన్న ప్రదేశంలో, మీ చుట్టూ ఉన్న మనుషుల మధ్యన మీరు రీసెర్చ్ చేయండి. రీసెర్చ్ అంటే మరలా అన్వేషించడం. సెర్చ్ అంటే అన్వేషణ, రీసెర్చ్ అంటే ఆల్రెడీ ఒకరు అన్వేషించారు, వారికి ఏదో కనబడిందో చెప్పారు, వాడికి ఏదో అర్థమైందో చెప్పారు. నేను మళ్ళీ అన్వేషణ చేసి, నేను మళ్ళీ పరిశీలన చేసి అది అవునా కాదా అని తెలుసుకోవడాన్ని రీసెర్చ్ అంటారు. అంటే ఎవ్రీ Christian must have to do research on everything what being told to him. అది అవునా కాదా, ఎవరో ఏదో చెప్తారు, వాళ్ళకి అలాగ అర్థమైంది, అది అవునా కాదా, అది పరిశీలన చేసి తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి క్రైస్తవుని మీద ఉంది. కనుక ఫీల్డ్ రీసెర్చ్, మన చుట్టూ ఉన్న క్రైస్తవుల్ని, మన చుట్టూ ఉన్న మనుషుల్ని, మనకున్న పరిస్థితుల్ని మనం పరిశీలన చేయాలి. యేసుప్రభు వారి కాలంలో పరిస్థితులు వేరు, మన పరిస్థితులు వేరు. అపోస్తలుల కాలంలో పరిస్థితులు వేరు, మన పరిస్థితులు వేరు. ఇది గమనించాలి. తర్వాత సర్వే చేసుకోవాలి. ఒక పేపర్ పెట్టుకుని, పెన్ పెట్టుకుని, ఎవరు వాళ్ళ పేరు, అడ్రస్, వాళ్ళ డిజిగ్నేషన్ లేదా వాళ్ళ క్యాడర్, వాళ్ళు ఏం ప్రార్థన చేశారు, ఏం జరిగిందా, ఎప్పుడు జరిగింది, జరగలేదా, కారణం ఏమిటి, జరిగిందా, కారణం ఏమిటి, జరగలేదా, కారణం ఏమిటి. ఈ విధంగా మీరు రీసెర్చ్ మెథడాలజీలో మీరు పరిశీలన చేస్తే చాలా విషయాలు మనకి చాలా క్లియర్గా తెలుస్తాయి. తర్వాత థియాలజికల్ రిఫ్లెక్షన్, పర్సనల్ రిఫ్లెక్షను, గ్రూప్ డిస్కషన్ అనేవి 2 భాగాలు ఉంటాయి. పర్సనల్ రిఫ్లెక్షన్ థియాలజికల్గా, ఎందుకంటే మనము గతంలో ఎన్నో నమ్మకాలు కలిగి ఉంటాం. కొన్ని నమ్మకాలు ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా ఉంటాయి. వాటిని కాంట్రాస్ట్గా ఏదైనా మనం విన్నప్పుడు అంగీకరించడం చాలా కష్టమవుతుంది. ఇప్పుడు కొన్ని నమ్మకాలు కొంతమందికి ఉంటాయి, అది కాదు అని ఎవరైనా చెప్తే, ముఖ్యంగా కాదని చెప్పేవాళ్ళు టీచర్స్ చెప్తారు. అంటే మాలాంటి టీచర్స్ ఎవరైనా సరే అది పరిశీలన చేసి మాట్లాడతాం. కానీ ఎంత పెద్ద ప్రసంగికులైనా, ఎంత పెద్ద పాస్టర్ గారులైనా వాళ్ళు అనుకున్నది చెప్తారు, వారు పరిశీలన చేయరు. అదే మిస్టేక్. వారు ఏదైతే నమ్ముతున్నారో అది బలంగా చెప్తారు. వారిని ఇప్పుడు ఈరోజు పరిస్థితి ఏంటంటే, కొంతమంది ప్రీచర్స్ హీరోలు అయిపోయారు. అంటే హీరోలకి ఎంత క్రేజ్ ఉంటుందో, ఫాలో అప్ ఉంటుందో, అలాగనే ఈరోజు పాస్టర్ గారులకి, బోధకులకి కూడా ఫాలో అప్స్ క్రేజ్ ఉంది. ఇది కార్పొరేట్ పాస్టర్స్ క్రియేట్ చేసిన మిత్. ఇందులో ఏమీ ఉండదు, అంతా కూడా ఈ కార్పొరేట్ మార్కెటింగ్ అంతే. ఇది ఎంతవరకు కరెక్ట్? ఎవరైనా కొత్త విషయం నాకు చెప్పినప్పుడు నేను దాన్ని యాక్సెప్ట్ చేయను. సహజంగా మనుషులకు ఉన్న లక్షణం ఇది. అబ్బాయి నాకు తెలుసండి, అది కరెక్ట్ కాదు, నాకు తెలుసు అంటాం. ఇలా ఎప్పుడైతే అన్నామో ఇక మనం నేర్చుకోవడం అనేది ఆ రోజే ఆగిపోతుంది. నాకు తెలుసు అని అంటే ఇక ఆ వ్యక్తి ఏమీ నేర్చుకోడు. అని జీవితకాలము నేర్చుకుంటూనే ఉండాలి, అవసరం.
కనుక పర్సనల్ రిఫ్లెక్షన్ అనేది ఉంటుంది, దాన్ని అబ్జర్వ్ చేయాలి. తర్వాత గ్రూప్ డిస్కషన్, ఒక అంశం గురించి 10 మంది కలిపి చర్చించుకోవడం, ఒక గ్రూప్ డిస్కషన్ చాలా చాలా అవసరము. చర్చెస్లో ఏం జరుగుతుందంటే పాస్టర్ గారు చెప్తారు, మిగిలిన వాళ్ళందరూ వింటారు, ఎవరో మాట్లాడడానికి ఏమీ లేదు. ఒకవేళ వాళ్ళకి ఏమైనా డౌట్స్ వచ్చినా కూడా అడగడానికి వీల్లేదు. పాస్టర్ గారి మధ్యలో ఏం మాట్లాడకూడదు. ఆయన ప్రసంగం చేస్తుంటే కామ్గా వినాల్సిందే, విని వెళ్ళిపోవాల్సిందే. ఏదైనా డౌట్ క్లారిఫై చేయమంటే సాధారణంగా వారికి కోపం రావచ్చు. కానీ అందరూ కలిపి, ఆ బోధకుడు, విశ్వాసులు అందరూ కలిపి ఒక వాక్యాన్ని కేర్ఫుల్గా స్టడీ చేసినప్పుడు మాత్రమే అందులోని అనేక అంశాలు బయటకు రావడం జరుగుతుంది. ఈ విధంగా ఏ సంఘంలో ఉంటుందో, ఏ సంఘంలో సేవకులు, ఆ పాస్టర్ గారు, ఆ విశ్వాసులు అందరూ కలిపి ఒక అంశంలోని తప్పులేమిటి, ఒప్పులేమిటి, మంచి ఎంత, చెడు ఎంత, ఏది నిజం, ఏది అబద్ధం అనేది పరిశీలన చేసినప్పుడు ఆ సంఘము తప్పు మార్గంలో వెళ్ళే అవకాశం అయితే లేదు. కానీ ఇటువంటి అవకాశము ఎన్ని సంఘాల్లో ఉన్నదో మీకే తెలుసు. థియాలజీ కెన్ బి డివైడెడ్ ఇంటూ వేరియస్ బ్రాంచెస్. థియాలజీని అనేక బ్రాంచెస్లో మనం చూడొచ్చు. ఇందులో ప్రధానమైనవి ఏమిటంటే సిస్టమేటిక్ థియాలజీ, హిస్టారికల్ థియాలజీ, మోరల్ థియాలజీ, కంపారిటివ్ థియాలజీ. ఆల్రెడీ వీటి గురించి మీకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను, గమనించండి. క్రిస్టియన్ థియాలజీ ఈజ్ ద స్టడీ ఆఫ్ బిలీఫ్స్ అండ్ డాక్ట్రిన్స్ రిలేటెడ్ టు క్రిస్టియానిటీ. క్రిస్టియన్ థియాలజీ, థియాలజీ అనే మాట అన్ని మతాలకి ఉపయోగించుకోవచ్చు. థియాలజీ అన్నమాట కేవలం క్రైస్తవులకు మాత్రం ఉపయోగించాలని కాదు. థియోస్ అంటే దేవుడు. ప్రతి మతానికి ఒక దేవుడు ఉంటారు కనుక ఏ దేవుణ్ణి గురించైనా పరిశీలించే శాస్త్రాన్ని థియాలజీ అంటారు. కనుక మనం ఇప్పుడు పరిశీలన చేయాలనుకున్నది ఏంటంటే క్రిస్టియన్ థియాలజీ. క్రిస్టియన్ థియాలజీ, క్రిస్టియన్ థియాలజీ ఈజ్ ద స్టడీ ఆఫ్ బిలీఫ్స్ అండ్ డాక్ట్రిన్స్ రిలేటెడ్ టు క్రిస్టియానిటీ. క్రైస్తవులకు సంబంధించిన నమ్మకాలు, సిద్ధాంతాలు, వీటిని స్టడీ చేయడాన్ని క్రిస్టియన్ థియాలజీ అంటారు. ఇట్ ఎయిమ్స్ టు అండర్స్టాండ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద నేచర్ ఆఫ్ గాడ్, ద టీచింగ్స్ ఆఫ్ జీసస్ అవర్ లార్డ్ and the practice of the Christian faith. Here are some key areas within Christian theology. ఇందులో కొన్ని ప్రాముఖ్యమైన అంశాలు ఉన్నాయి. బిబ్లికల్ థియాలజీ అంటే బైబిల్ ఏం చెప్తుంది, పాత నిబంధన కొత్త నిబంధన కలిపి ఏం చెప్తుంది అనే దాన్ని బిబ్లికల్ థియాలజీ అంటాము. రెండోది పాత నిబంధన ప్రత్యేకంగా ఏం చెప్తుంది అనే దాన్ని ఓల్డ్ టెస్టిమెంట్ థియాలజీ అంటాం. క్రొత్త నిబంధన ప్రత్యేకంగా ఏం చెప్తుంది అనే దాన్ని న్యూ టెస్టిమెంట్ థియాలజీ అంటాం. ఓకే, తర్వాత సిస్టమేటిక్ థియాలజీ ఆల్రెడీ మీకు ఇంట్రొడ్యూస్ చేశాను దాన్ని. తర్వాత అపాలజెటిక్స్. అపాలజెటిక్స్ అంటే, అపాలజీ అంటే ఇప్పుడు మీనింగ్ వేరు, దాని అసలు మీనింగ్ వేరు. అపాలోగియా అనే గ్రీకు పదంలోంచి అపాలజీ అనే పదం వచ్చింది. అపాలజీ అంటే ఇంగ్లీష్ భాషలో ఏదైనా ఒక మిస్టేక్ జరిగినప్పుడు దానికి సంజాయిషి ఇవ్వడాన్ని అపాలజీ అంటాం. కానీ క్రిస్టియన్ అపాలజెటిక్స్ అనే దానిలో మనం సంజాయిషి ఇవ్వము. ఎందుకు మనము ఆ పని చేసామో ఆధారాలతో, రుజువులతో వారికి చెప్పే ప్రయత్నం చేస్తాం. అపాలజీ అంటే తప్పైపోయిందని చెప్పడము. అపాలజెటిక్స్ అనేది తప్పైపోయిందని చెప్పం. యేసు ప్రభువుని నమ్ముకున్నానంటే అరే పొరపాటు అయిపోయింది, ఎందుకు నమ్మాల్సి వచ్చింది అని చెప్పం. నేను నమ్మాను, నేను నమ్మినది సరైనదే, మీకు తెలియకపోతే ఇదిగో నేను మీకు ఇది సత్యమైన సరైనదని నేను మీకు తెలియజేస్తున్నాను అని తెలియచేయడాన్ని అపాలజెటిక్స్, క్రిస్టియన్ అపాలజెటిక్స్ అంటారు. కనుక మనకి ఎన్నో ప్రశ్నలు వస్తాయి, మనల్ని ఎంతో మంది ప్రశ్నలు అడుగుతుంటారు, సంఘాలు అడుగుతుంటారు, ఒక ప్రొఫెసర్గా స్టూడెంట్స్ అడుగుతుంటారు నన్ను, అలాగనే మిగిలిన పెద్దలు అడుగుతుంటారు, పాస్టర్స్ అడుగుతుంటారు, అలాగనే మా చుట్టూ ఉన్న హిందూ సోదరులు కూడా అడుగుతూ ఉంటారు. వీరందరికీ సరైన జవాబుని చెప్పే జ్ఞానము నాకు ఉండాలి. అడగకూడదు అనడం తప్పు, అడిగే హక్కు అందరికీ ఉంది. అడిగిన దానికి సరైన జవాబు చెప్పవలసిన బాధ్యత నాకుంది. కనుక ప్రతి క్రైస్తవుడు కూడా
ఇతరులు అడిగే ప్రశ్నలకు సరైన జవాబు చెప్పగలిగిన జ్ఞానము కలిగి ఉండడమే అపాలజెటిక్స్. నేను నమ్ముతున్నాను అంటే కాదు. అపాలజెటిక్స్ ఈజ్ నాట్ ఏ బిలీఫ్. ఇట్ ఈస్ ఏ సెట్ ఆఫ్ ప్రూఫ్స్, ఎవిడెన్సెస్ అండ్ సిస్టమ్స్ విచ్ ఈజ్ ప్రూవెన్ బై సైంటిఫికల్లీ, శాస్త్రబద్ధంగా అందరూ అంగీకరించక తప్పదు అన్న విధానంలో ఎదుటి వారికి నా భక్తిని గురించి, నా విశ్వాసాన్ని గురించి తెలియచేయడానికి నేను చెప్పే ఆధారాలను, చెప్పే మాటలనే అపాలజెటిక్స్ అని అంటాను. హౌ డు వీ నో గాడ్ త్రూ థియాలజీ అకార్డింగ్ టు ద బైబిల్? బైబిల్ ద్వారా దేవుణ్ణి ఎలా తెలుసుకోగలం? స్క్రిప్చర్, బైబిల్లోని లేఖనం. లేఖనం అనే మాట దేవుడు చెప్పి వ్రాయమన్న మాటకు వర్తిస్తుంది. బైబిల్ గ్రంథంలో ప్రతి మాట లేఖనము కాదు. ఇది గమనించండి. దేవుడు చెప్పి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు డైరెక్ట్గా మాట్లాడిన మాటలు, లేక ప్రవక్తలకు చెప్పి ఈ మాటలు మీరు వ్రాయండి అని చెప్పిన మాటలు మాత్రమే లేఖనాలు. గమనించండి. ఈ లేఖనాల ద్వారా దేవుని గురించి తెలుసుకోవడానికి మనకు అవకాశం ఉంది. తర్వాత ప్రార్థన, ప్రేయర్ ద్వారా దేవుని యొక్క విధానాన్ని గ్రహించే అవకాశం ఉంది. మనము ప్రేయర్ అంటే ధ్యానం, ప్రార్థన అంటే మనం మన విషయాలని దేవునితో మాట్లాడుతుంటాం. కానీ మెడిటేషన్, దేవునిని ధ్యానించినప్పుడు దేవుని గురించి చాలా విషయాలు మనకు అర్థమవుతాయి. పూర్వం ఋషులు ఎలాగనే వారు అరణ్యాల్లో కూర్చొని, చెట్ల కింద కూర్చొని వారు మెడిటేషన్ చేసి దేవుని గురించి చాలా విషయాలు తెలుసుకున్నారు. అయితే వారి స్వంత ప్రయత్నంగా వారు తెలుసుకుని చాలా విషయాలు తెలియచేశారు. అయితే ఈరోజు మనకి పరిశుద్ధాత్మ దేవుడు గైడెన్స్ ఉంది కనుక మనము ధ్యానం చేసి చాలా విషయాలు దేవుని గురించి తెలుసుకునే అవకాశం ఉంది. సో ఇట్ ఈస్ మెడిటేషన్ ఇన్ ద ప్రేయర్. ఓకే. తర్వాత లార్డ్ జీసస్ క్రైస్ట్, యేసు ప్రభువు వారు చాలా అంశాలు మనకు తెలియచేశారు. యేసు ప్రభు వారు తెలియచేసిన అంశాలన్నీ కూడా మీరు డెఫినెట్గా వ్రాసుకోవాలి. నేను ప్రతి మీటింగ్లో కూడా అడుగుతుంటాను, యేసు ప్రభు వారు మీకు ఏమైనా ఆజ్ఞలు ఇచ్చారా అంటే 100లో 99 మంది చెప్పేది ఏంటంటే 10 ఆజ్ఞలు చెప్తారు. 10 ఆజ్ఞలు ఎవరికి ఇచ్చారో చాలా క్లియర్గా ఉంది. 10 ఆజ్ఞలు ఇజ్రాయేలు ప్రజలకు రాసి ఇచ్చారని మోషే గారే క్లియర్గా చెప్పారు. ఇజ్రాయేలుకు రాసి ఇచ్చిన 10 ఆజ్ఞలు క్రైస్తవునికి ఎలా వర్తిస్తాయి? ఈ కామన్ థాట్ కూడా లేకుండా, ఈ చిన్న విషయం కూడా ఆలోచించకుండా ఈ రోజుకి 10 ఆజ్ఞలు క్రైస్తవులకు వర్తిస్తాయి అని నమ్మేవారు, చెప్పేవారు ఉన్నారు. ఇది చాలా 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 దురదృష్టకరం. యేసు ప్రభు చెప్పారు, నేను మీకు తెలియచేయనిదేమనగా, ఇలా చెప్పబడింది కదా, మీ ధర్మశాస్త్రం ఇలా రాయబడింది కదా, మీకు ఇలా తెలియజేశారు కదా, కానీ నేను మీతో చెప్తున్నది ఏమిటంటే అని యేసు ప్రభు వారు చాలా విషయాలు తెలియజేశారు. యాజ్ ఏ క్రిస్టియన్, ఒక క్రైస్తవుడిగా I have to follow what is being taught by Lord Jesus Christ to me. యేసు ప్రభు నాకు ఏం తెలియచేశారో అది ఫాలో అవ్వాల్సిన బాధ్యత నాకు ఉన్నది. కనుక యేసు ప్రభు వారు మీకు ఏం తెలియచేశారు, మిమ్మల్ని ఏం చేయమన్నారు, మిమ్మల్ని ఎలాగున విశ్వాసంలో కొనసాగమన్నారు, ఏ పనులు మీకు చెప్పారు, ఏమిటి చేయమన్నారు, ఎప్పుడైనా మీరు పరిశీలన చేశారా? అలా పరిశీలన చేయకపోతే మీరు చాలా పెద్ద పొరపాటు చేస్తున్నారు. యేసు ప్రభు వారు ప్రతి ఒక్కరికి పని అప్పగించారు. ఎవరిని ఖాళీగా ఉండమని చెప్పలేదు. మాకు మీరు బిలీవర్, ఒక విశ్వాస అయితే మీకేం పని ఉంది, మీకేం పని అప్పచెప్పారు తెలుసుకోండి. ప్రతి ఒక్కరికి పని ఉంది. నాకే పని లేదు, నేను ఆదివారం చర్చికి వెళ్ళి వచ్చేసి వారం అంతా నా సొంత పని చేసుకుంటానంటే మీరు దేవుని ముందు దోషులుగా నిలబడక తప్పదు. నీ ఉద్యోగం మీకోసం, దేవుని కోసం కాదు. చర్చికి వెళ్ళడం మీకోసం, దేవుని కోసం కాదు. యేసు ప్రభు వారు చర్చికి వెళ్ళమని మీకేం చెప్పలేదు. చెప్పారండి? ఎక్కడైనా ఉందా? చర్చికి మీరు వెళ్తున్నారు, మీకు అవసరం. యేసు ప్రభు వారు చెప్పింది ఏంటి? మీరు నా శిష్యులుగా జీవిస్తూ నేను చెప్పిన పని మీరు చేయాలి. పని చేయమన్నారు కానీ మాటలు చెప్పుకుంటూ కాలక్షేపం చేయమని చెప్పలేదు. చాలామంది ప్రార్థన చేసి పని మానేస్తారు. ప్రార్థనలు చేస్తారు, రోజుల తరబడి, గంటల తరబడి ప్రార్థనలు చేస్తారు, కానీ ఏ పని చేయరు. ఇది చాలా చాలా తప్పు. ప్రార్థనలు పదే పదే చేయక్కర్లేదు. దేవునికి తెలుసు
ప్రభు అన్నారు, మీరు అడగకముందే నాకు తెలుసు, మీరు చెప్పకముందే నాకు తెలుసు. దేవునికి తెలిసిన విషయాన్ని పదే పదే చెప్పి ఏదో సాధించమనుకోవడం చాలా పొరపాటు. దేవుడు నాకు పని చేయమని చెప్పారు, ఆ పని నేను చేయాలి. ఆ పని ఎవరైతే చేయకుండా కేవలం చర్చికి వెళ్ళి వచ్చి మేము చాలా భక్తులు అనుకుంటున్నారో వాళ్ళు దేవుని దగ్గర చాలా చాలా నష్టపోతారు. గమనించాలని కోరుతున్నాను. తర్వాత హోలీ స్పిరిట్ గాడు, పరిశుద్ధాత్మ దేవుడు చాలా విషయాలు తెలియచేశారు, సంఘాలకు తెలియచేశారు, అపోస్తలుల ద్వారా తెలియచేశారు. వీటి ద్వారా మనం దేవుని గురించి తెలుసుకోగలము. తర్వాత క్రియేషన్, సృష్టి, మన చుట్టూ ఉన్న సృష్టి ద్వారా, ప్రకృతి ద్వారా దేవుని గురించి మనము తెలుసుకోగలం. తర్వాత ఫెలోషిప్, దేవుని సంఘముతో సహవాసం. చర్చికి ఎందుకు వెళ్తామంటే ఫెలోషిప్ కోసం వెళ్తాం. ఆ బిల్డింగ్ చూడడానికి కాదు, లేకపోతే అక్కడ ఆటపాట, ఆనందాలు, సంతోషాలు, వీటి కోసం వెళ్ళాం చర్చికి. ఇట్ ఈస్ ఎ ఫెలోషిప్. చర్చికి మనం వెళ్ళిందాక అక్కడ ఫెలోషిప్లో ఏం చేస్తాం, అందరితో కలిసి మాట్లాడుకుంటూ యేసుప్రభు మనకు చెప్పిన పని ఏమిటి, మనం ఏం చేస్తున్నాం, ఎలా చేయాలి అనేది డిస్కస్ చేసుకోవడానికి చర్చికి వెళ్ళాలి. విని వచ్చేయడానికి చర్చికి వెళ్ళక్కర్లా, ఇంట్లో కూర్చుని వినొచ్చు. ఇంకా ఇప్పుడు కొంతమంది ఏం చేశారంటే ఎలాగో వెళ్ళి చేసేదేమీ లేదు కదా అని చెప్పి సండే వర్షిప్స్ అన్నీ కూడా లైవ్లో టీవీలోనే ఇచ్చేస్తున్నారు. ఇది చాలా చాలా తప్పు. గమనించండి, ప్రతి ఒక్కరికి చర్చిలు అందుబాటులో ఉన్నాయి, ప్రతి ఒక్కరు చర్చికి వెళ్ళాలి. చర్చికి వెళ్లకుండా బెడ్ రిడెన్ పేషెంట్స్ అయితే మాత్రమే దేవుడు ఎలా చేస్తారు, కానీ చర్చెస్ ఉండి చర్చికి వెళ్లకుండా ఇళ్లలో కూర్చొని ఆరాధనల్లో ఇంట్లో ఆ మాట ఈ మాట చెప్పుకుంటూ టిఫిన్ చేసుకుంటూ ఆరాధనలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా దేవుడు చాలా సివియర్ యాక్షన్ తీసుకుంటారు. దేవుడు అంటే ఆషామాషి కాదు. గమనించాలని కోరుతున్నాను. ప్రతి ఒక్కరూ ఆదివారం చర్చికి వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి? ఇట్ ఈజ్ ఏ సిస్టమ్ ఆఫ్ ద చర్చ్. అది ఒక సిస్టమ్. అది చర్చికి వెళ్తే పుణ్యం రాదు. యూ హ్యావ్ టు గో. రోజంతా బయటికి ఎక్కడికి వెళ్ళి రాత్రి ఇంటికి రావాలి. ఇంటికి వచ్చి ఏదో చేసేస్తామని కాదు, ఇంటికి రావాలి. ఇట్ ఈస్ సిస్టమ్. ఇంటికి రాకపోతే ఏమంటే ఇంటికి వెళ్ళటం లేదంటే మీరు అని అడుగుతారు కదా. ఓకే, లేక ఫెలోషిప్ కొరకు చర్చికి వెళ్ళాలి. ఇక్కడ ఏం చేయాలి అనేది మనం చర్చిలో డిస్కస్ చేసుకోవాలి. ఎలా చేయాలి? యేసు ప్రభు చెప్పిన పని, దీన్ని ఎవరు చెప్పిన పనో కాదు, ఆ డినామినేషన్ స్థాపించిన నాయకుడు చెప్పే పని కాదు. యేసు ప్రభు చెప్పిన పని ఎలాగో మనం చేయాలి అనేది నేర్చుకోవడానికి చర్చికి వెళ్ళాలి. అలా చేయకపోతే మీరు దేవుని దగ్గర దోషులు నిలబడే అవకాశం ఉంది. గమనించాలని కోరుతున్నాను. తర్వాత ఒబీడియన్స్, దేవుని దగ్గర వినయం. పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు మీకు ఆల్రెడీ నాకు తెలుసులే ఆ విషయం అనే అభిప్రాయం మీలో ఉంటే కనుక పరిశుద్ధాత్మ దేవుడు మీకు చెప్పేది మీకు అన్నిటికీ అర్థం కాదు, మీరు గ్రహించలేరు. కనుక నాకు తెలుసు అని ఏనాడు అనుకోకూడదు. అనేక మంది మనుషుల ద్వారా దేవుడు మనకు తెలియచేస్తారు, సందర్భాల ద్వారా తెలియచేస్తారు. అనేక విషయాలు దేవుడు కాలక్రమేణా రివీల్ చేస్తుంటారు. కాలం గడుస్తున్న కొద్దీ, భక్తిలో పెరుగుతున్న కొద్దీ, అనుభవాలు నేర్చుకుంటున్న కొద్దీ చాలా విషయాలు దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటారు. అంతేగాని నాకు ఎప్పుడో ఒక 30 సంవత్సరాల క్రితం నాకు తెలుసులే అని చెప్పి ఈరోజు నేను ఊరుకుంటే అది కరెక్ట్ కాదు. దేవుడు కాలాన్ని బట్టి, సమయాన్ని బట్టి, గ్రహించే జ్ఞానాన్ని బట్టి, అవగాహన బట్టి మనుషులకు చాలా విషయాలు బయలుపరుస్తూ ఉంటారు. గమనించాలి. తర్వాత ఒబీడియన్స్, దేవుడు నాకు తెలియజేసినప్పుడు నేను నేర్చుకునే ప్రయత్నం చేయాలి, ఒప్పుకునే ప్రయత్నం చేయాలి. మరొక వ్యక్తి ద్వారా దేవుడు నాతో మాట్లాడుతున్నప్పుడు అది నేను ఆలోచించాలి, వినయంగా వినాలి, అవునా కాదని పరిశీలన చేయాలి తప్ప నేను రిజెక్ట్ చేయడం అనేది చాలా తప్పు. అది రిజెక్ట్ చేసిన వారు ఎవరూ కూడా ఎప్పటికీ కూడా జ్ఞానాన్ని, దైవ జ్ఞానాన్ని పొందలేరు. బిబ్లికల్ రెఫరెన్సెస్ టు థియాలజీ. థియాలజీ అనేది అసలు బైబిల్లో ఉందా? ఇవన్నీ కూడా ఈ బైబిల్ కాలేజీలు సృష్టించినవా? చాలామంది తప్పు మాటలు మాట్లాడుతున్నారు. ప్రతి సబ్జెక్టు కూడా బైబిల్లోదే. బైబిల్ కాలేజ్ అనే పేరు ఎందుకు పెట్టాం? ప్రతి సబ్జెక్టు బైబిల్కి సంబంధించిందే చెప్తాం. నా బైబిల్ కాలేజీలో ఎక్స్ట్రాగా ఒక సబ్జెక్ట్ మాత్రం ఉంది, ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారతదేశ రాజ్యాంగం గురించి ఒక సబ్జెక్టు బీటీహెచ్లో చెప్తాం. అది ఒకటే ఎక్స్ట్రా సబ్జెక్ట్. ఎందుకంటే భారతదేశం యొక్క రాజ్యాంగం ఏంటో మనకు తెలియకపోతే మనం కొన్నిసార్లు మిస్టేక్స్ చేసే అవకాశం ఉంది, ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కనుక రాజ్యాంగం అనేది తెలియచేయాలి కనుక ఒక సబ్జెక్టుగా పెట్టాం. మిగిలినవన్నీ కూడా 46 సబ్జెక్ట్స్ ఈ రోజున మన బైబిల్ కాలేజీలో బోధిస్తున్నాం. ఈ 46 సబ్జెక్ట్స్ కూడా బైబిల్కి సంబంధించినవే. ఫిజికల్గా నేర్చుకోవాలా, దేవుని గురించి నేర్చుకోవాలా,
దేవుడి గురించి తెలుసు కదా, మనకి యేసుప్రభు దేవుడు అని తెలుసు కదా, మళ్ళీ ఏమి నేర్చుకుంటాం, యెహోవా దేవుడు అని తెలుసు కదా, మళ్ళీ ఏమి నేర్చుకుంటాం అని అనుకునే వారికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ చూపిస్తున్నాను. నేచర్ ఆఫ్ గాడ్. ఎక్సోడస్ 3:14. గాడ్ సెడ్ టు మోజెస్, ఐ యామ్ హూ ఐ యామ్. నేనే. నేనే అంటే ఏమిటి అసలు? ఎవరు దేవుడు? నేనే అంటే దాన్ని ఏంటి తెలుసుకోవాలి? నేను థియోలాజికల్ స్టడీస్కి మొట్టమొదట మోషే గారి ద్వారా బీజం పడింది. మోషే గారు దేవుడు ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేశారు, తెలుసుకున్నారు. దట్ ఈస్ థియాలజీ. తర్వాత యెషయా 40:28 చూస్తే, డూ యూ నాట్ నో, హ్యావ్ యూ నాట్ హెర్డ్, ద లార్డ్ ఈజ్ ద ఎవర్లాస్టింగ్ గాడ్, ద క్రియేటర్ ఆఫ్ ద ఎండ్స్ ఆఫ్ ద ఎర్త్, హీ విల్ నాట్ గ్రో టైర్డ్ ఆర్ weary, అండ్ హిస్ అండర్స్టాండింగ్ నో వన్ కెన్ fathom. దేవుడు చెప్తున్నారు ఇక్కడ యెషయా గారితో, ద లార్డ్ ఈజ్ ద ఎవర్ లాస్టింగ్ గాడ్. దేవుడు నిత్యము బ్రతుకుంటారు. ఎలా బ్రతుకుంటారు? పరిశీలన చేయాలి. క్రియేటర్ ఆఫ్ యూనివర్స్. ఎలా సృష్టి చేశారు? చెప్పలేదు. 6 దినాలు అయిపోయింది అన్నారు. ఎలా అయిపోయింది? పరిశీలన చేయాలి. కనుక నేచర్ ఆఫ్ గాడ్, దేవుని స్వభావాన్ని పరిశీలన చేయడానికి థియోలాజికల్ స్టడీస్ ఖచ్చితంగా ఉండాలి. తర్వాత ట్రినిటీ, దైవత్వం, త్రిత్వం, దేవుడు ఒకరా ముగ్గురా, ఇది తెలుసుకోవడానికి ఖచ్చితంగా థియోలాజికల్ స్టడీస్ అవసరము. రెవల్యూషన్ త్రూ స్క్రిప్చర్. బైబిల్ గ్రంథంలో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ఏది దేవుని మాట, ఏది కాదు. దేవుని మాట విశ్వసించకపోతే, గ్రహించకపోతే ప్రమాదము. కనుక ఏది దేవుని మాట తెలుసుకోవడానికి థియాలజికల్ స్టడీస్ తప్పకుండా అవసరం. తర్వాత సాల్వేషన్, రక్షణ ఎలా కలుగుతుంది, ఏమిటి రక్షణ అంటే ఏమిటి, ఇవన్నీ తెలుసుకోవడానికి థియాలజికల్ స్టడీ ఖచ్చితంగా అవసరం. తర్వాత ఫెయిత్ అండ్ వర్క్స్, విశ్వాసము, పనులు. ఒకరేమో విశ్వాసము ఉంటే చాలని అంటున్నారు, మరొకరేమో విశ్వాసంతో పనులు లేకపోతే సరిపోదంటున్నారు. ఏది కరెక్ట్, ఏది చేయాలి? తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు, హోలీ స్పిరిట్ గాడ్, ఎవరు ఈయన, ఏమిటి, ఇవన్నీ తప్పకుండా తెలుసుకోవడానికి మనకి ఖచ్చితంగా థియాలజికల్ ఎడ్యుకేషన్ అనేది ఉండి తీరాలి. స్టడీయింగ్ థియాలజీ, ఎస్పెషల్లీ ఫ్రమ్ ఏ బిబ్లికల్ పర్స్పెక్టివ్, ఆఫర్స్ న్యూమరస్ ఎడ్యుకేషనల్ బెనిఫిట్స్. హియర్ ఆర్ ఎ ఫ్యూ కీ వన్స్. ఏంటి ప్రయోజనాలు అంటే కనుక, డీప్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ స్క్రిప్చర్. లేఖనాలని చాలా లోతుగా పరిశీలించే అవకాశం దొరుకుతుంది. స్పిరిచువల్ గ్రోత్, ఆత్మీయంగా ఎదిగే అవకాశం ఉంటుంది. మోరల్ అండ్ ఎథికల్ గైడెన్స్, ఏది మొరాలిటీ, ఏది ఎథిక్స్ అని పరిశీలన చేసే అవకాశం ఉంటుంది. అపాలజెటిక్స్, ఎవరైనా వేసిన ప్రశ్నకు, అడిగిన ప్రశ్నకు సరైన జవాబు చెప్పడానికి అవకాశం ఉంటుంది. తర్వాత కల్చరల్ అండ్ హిస్టారికల్ ఇన్సైట్. కల్చర్, క్రిస్టియన్ కల్చర్ ఏమిటి, క్రిస్టియన్ హిస్టరీ ఏమిటి నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత లీడర్షిప్ ప్రిపరేషన్, ఇవన్నీ నేర్చుకొని నాయకత్వం వహించి అనేక మందిని ప్రభు దగ్గరికి తీసుకురావడం, ప్రభు కొరకు సిద్ధపరచడానికి అవకాశం ఉంటుంది. ఇక తర్వాత ఫైనల్గా కమ్యూనిటీ బిల్డింగ్, మనతో పాటు అనేక మందిని ఎడ్యుకేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా థియోలాజికల్ స్టడీస్ మనం చేయడం వల్ల ఎన్ని ప్రయోజనాలు మనకు ఉన్నాయి. థియోలాజికల్ స్టడీస్ మనం చేయకుండా కేవలము ఏదో మనకి తోచింది మనం అనుసరిస్తే ఏమవుతుందంటే ల్యాక్ ఆఫ్ డీప్ అండర్స్టాండింగ్. ఏ విషయం కూడా లోతుగా అర్థం చేసుకునే అవకాశం ఉండదు. ఏదో పైన మాట్లాడుకుంటూ వెళ్ళిపోతారు, ఏదో నామకార్థమైన భక్తిలో కొనసాగుతుంటారు, కాలక్షేపం చేసేస్తారు అంతే. అంటే పెద్ద సీరియస్గా ఏది కూడా తీసుకునే పరిస్థితి ఉండదు, ఎందుకంటే వారికి ఏం తెలుసుకునే అవకాశం ఉండదు. తర్వాత మిస్ ఇంటర్ప్రిటేషన్, తప్పుగా చెప్తారు. దేవుడు ఒకటి చెప్తే మరొకటి చెప్తారు, ప్రవక్త ఒకటి చెప్తే మరొకటి చెప్తారు. కారణం ఏమిటంటే వారికి స్టడీస్, ఎడ్యుకేషన్, నాలెడ్జ్ లేకపోవడం వల్ల. లిమిటెడ్ స్పిరిచువల్ గ్రోత్, థియాలజికల్ ఎడ్యుకేషన్ లేకపోతే వారి స్పిరిచువల్ గ్రోత్ పెద్ద ఏమీ ఉండదు. అరుపులు, కేకలు, అడావుడి థియాలజికల్ గ్రోత్ కాదు, స్పిరిచువల్ గ్రోత్ కాదు. స్పిరిచువల్ గ్రోత్ అనేది ఫ్రూట్ఫుల్నెస్. ఒక పండుగ, మీరు ఎప్పుడైనా ఒక చెట్టును వేశారు కదా, ఒక చిన్న జామ చెట్టు వేసాం గతంలో.
మొదట ఒక్క కాయ కాస్తుంది, తర్వాత 3 కాయలు కాస్తుంది, తర్వాత వరుసగా కాయలు కాస్తుంది. దీన్ని థియోలాజికల్ స్పిరిచువల్ గ్రోత్ అంటాం. ఆ ఒక కాయే కాసింది చాలు అని కూర్చుంటే గ్రోత్ కాదు అది. అందుకే గ్రోత్ అనేది రావడానికి థియోలాజికల్ ఎడ్యుకేషన్ తప్పకుండా అవసరము. తర్వాత అన్అడిక్వేట్ ఎథికల్ గైడెన్స్. ఏది సరైన విధానమో తెలుసుకోకుండా, ఏది సరైన నీతో తెలుసుకోకుండా ఎవరికి నచ్చినట్టుగా వారు ప్రవర్తించే ప్రమాదం ఉంది. తర్వాత వీక్ అండ్ డిఫెన్స్ ఆఫ్ ఫెయిత్. ఎవరైనా ఏదైనా ప్రశ్న వేసినప్పుడు ఎందుకు నువ్వు క్రైస్తవుడు అయ్యావు అంటే, ఈరోజు 100 మందిలో 99 మంది క్రైస్తవులు, 100లో 99 మంది క్రైస్తవులు సరైన జవాబు చెప్పలేరు. నాకేదో ఉద్యోగం వచ్చిందండి నమ్మానండి, పిల్లలు పుట్టారండి నమ్మానండి, పిల్లలు పుట్టడం, ఉద్యోగాలు రావడం, పెళ్ళిళ్ళు అవ్వడం, జబ్బులు తగ్గడం, ఈ విధంగా యేసు ప్రభు వారిని నమ్మాలని ఎక్కడుందండి? ఎవరు చెప్పారు? నీకు జబ్బు తగ్గింది కాబట్టి యేసు ప్రభువుని నమ్ముకో అని బైబిల్ ఎవరైనా చెప్పారా? యూదులకు దేవాలయంకి వెళ్ళి, వారు యూదులు కాబట్టి దేవాలయానికి వెళ్ళి కానుక అర్పించి ఇంటికి వెళ్ళమని యేసు ప్రభు చెప్పారు. అన్యులు ఎంతోమందిని యేసు ప్రభు వారు స్వస్థపరిచారు. వారందరినీ యెరూషలేము టెంపుల్ వెళ్ళమని చెప్పారా? ఏదైనా ఎవిడెన్స్ ఉందా? దేవుడు ఆయా వ్యక్తులకు ఆయా సమయాల్లో అందరికి కూడా దేవుడు ప్రతి ఒక్కరికి దేవుడే. క్రైస్తవులకు మాత్రమే దేవుడు కాదు, క్రైస్తవులకు మాత్రమే సహాయం చేయరు. దేవునికి కులము మతం అనేది ఉండదు. ఆయన వ్యక్తిగా మనల్ని గుర్తిస్తారు. ఈ కులము మతం అనేది ప్రపంచంలో మనకి మనుగడ కొరకు, వ్యవస్థ కొరకు అవసరం. దేవుడు ప్రత్యేకించి మన కులాన్ని బట్టి, మతాన్ని బట్టి నేను క్రైస్తవుడినని చెప్పి దేవుడు నన్ను ప్రత్యేకంగా చూడరు. నేను శిష్యుడినా కాదన్నది మాత్రం చూస్తారు. యేసు ప్రభు వారికి శిష్యులు కావాలి, క్రైస్తవులు కాదు. క్రైస్తవులు అయ్యి చర్చికి వెళ్ళిపోయే వాళ్ళు ఆయనకు అక్కర్లేదు, వాళ్ళు ఆయన పని ఏం చేయరు. శిష్యులుగా మారి దేవుని పని చేయాలి. కనుక యేసు ప్రభు వారికి శిష్యులు కావాలి. గమనించండి, ఈ పొరపాట్లన్నీ కూడా ఉండే అవకాశం ఉంది. కనుక ఖచ్చితంగా థియోలాజికల్ ఎడ్యుకేషన్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం. థియోలాజికల్ ప్రొఫెసర్గా ఈ విషయాలు నేను నేర్చుకున్నాను, చదువుకున్నాను, 8 సంవత్సరాలుగా బోధిస్తూ ఉన్నాను. ఇది నా అనుభవంతో మీకు తెలియజేసిన మాటలు. థియోలాజికల్ ఎడ్యుకేషన్ ప్రతి క్రైస్తవునికి ఉండాలి. అలా నేర్చుకోలేకపోతే వారు చాలా 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 నష్టపోతారు. ఇట్ ఈస్ ఇర్రికవరబుల్ లాస్. తిరిగి పొందలేనంత నష్టాన్ని వారు పొందుతారు. కనుక ప్రతి ఒక్క క్రైస్తవుడు థియోలాజికల్ ఎడ్యుకేషన్ నేర్చుకొని దేవుని గురించి సరిగా తెలుసుకొని దేవుని అనుసరించడం అనేది చాలా 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 అవసరము. ఇక్కడితో ఈరోజు క్లాస్ క్లోజ్ చేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్.